నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. మనసా వాచా కర్మణ దేశహితం కోసం అహరహము తప్పిస్తోన్న నేషనలిస్ట్ హబ్కి ఆర్థిక సహకారాన్ని అందించండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీ ఆర్థిక చేయూతతో ఈ ఛానల్ మనుగడకి తోడ్పడండి. ఇక ఇవాల్టి టాపిక్లోకి వెళదాం. కోవిడ్-19 వైరస్ గ్లోబల్ గందరగోళానికి కారణమైంది. డ్రాగన్ కడుపున పుట్టిన కరోనా భూగోళానికి మరోసారి భయాన్ని గుర్తు చేసింది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద దేశాల మధ్య యుద్ధ వ్యాకరణం గుప్పుమంటోంది. భాష చాలని వైరం నెలకొంది. విదేశాంగ విధానానికి ఆయువు పట్టైన వాణిజ్య ఒప్పందాలు, సైనిక సహకారాల చలన సూత్రాలు పూర్తిగా మారిపోయాయి. శ్వేత సౌధానికి డ్రాగన్కి మధ్య యుద్ధ వాతావరణం కొత్తేమీ కాదు. రష్యా, అమెరికా మధ్య ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఉభయ కొరియాల విషయంలో ఇరు దేశాలది భిన్న ధ్రువమే. అమెరికా, చైనాల మధ్య యుద్ధానికి సంబంధించి రకరకాల కాల్పనిక కథలు పుట్టుకువచ్చాయి. ఇప్పుడు క్రిమి యుద్ధం అనుమానాలు, పరస్పర ఆరోపణలు వర్తమాన రాజకీయ చరిత్రలో వివాదాస్పద అంశాలు. మార్చి మాసం ఆరంభంలో తన సరిహద్దులను ఇటలీ సహా యూరోపియన్ యూనియన్ దేశాలకు కూడా మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీనికి ప్రతిగా చైనా ఇటలీకి తాము వైద్య బృందాలు, సరఫరాలను పంపిస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్, సెర్బియాలకు కూడా చైనా సాయపడింది. ప్రపంచ దేశాల పరిపాలన, రాజకీయ వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయం ఇది. ఆయా దేశాల నాయకత్వం మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఈ అవకాశాన్ని ఎవరు ఎలా ఉపయోగించుకుంటారు, తీసుకుంటున్న చర్యల్లో పారదర్శకత ఎంత, వారి సామర్థ్యం ఎంత అన్నదే ఇప్పుడు ప్రధానం. అమెరికా, చైనా సంబంధాలు ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్న సమయంలో కరోనా వైరస్ పంజా విసిరింది. రెండు దేశాల మధ్య నెలకొన్న వ్యాపార వైరాన్ని వాణిజ్య ఒప్పందం పెద్దగా తగ్గించలేదు. ఇదంతా తెర వెనక జరుగుతున్న యుద్ధానికి సంకేతాత్మక వ్యక్తీకరణ. ఈ సంక్షోభం నుంచి బయటపడి అంతర్జాతీయ శక్తిగా తన హోదాను పునరుద్ధరించుకోవడానికి చైనా ఇప్పుడు తాపత్రయపడుతోంది. అమెరికా దాన్ని అడ్డుకోవాలని చూస్తోంది. ఆసియా పసిఫిక్లో తలెత్తగల భవిష్యత్ సంఘర్షణ కోసం చైనా, అమెరికా రెండు మళ్లీ బలాలు సమీకరించుకుంటున్నాయి. చైనా రీజనల్ మిలిటరీ సూపర్ పవర్గా ఇప్పటికే అవతరించింది. తాజా అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో భారీ వ్యూహానికి పథకరచన చేస్తోందంటారు నిపుణులు. కరోనా వైరస్ను జయించిన తర్వాత కుదేలైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణంలో చైనా ఆర్థిక పునరుత్థానం కీలక పాత్ర పోషించబోతోంది. అయితే ఇప్పటికైతే కొత్త కరోనా వైరస్ మీద పోరాడడానికి ఇతర దేశాలకు చైనా సాయం చాలా అవసరం. వైద్య సమాచారం, అనుభవాలను పంచుకోవడం కొనసాగించాల్సిన అవసరం ఉంది. వైద్య పరికరాలు, మాస్కులు, ప్రొటెక్టివ్ సూట్లు వంటి వైద్య రక్షణ పరికరాలు కూడా చైనాలో భారీగా తయారవుతాయి. వైరస్ సోకిన రోగులకు చికిత్స చేయడానికి ఇవి భారీ స్థాయిలో అవసరమవుతున్నాయి. చైనా చాలా రకాలుగా ప్రపంచంలో వైద్య పరికరాల తయారీ కేంద్రం. ఈ దేశం తరహాలో ఉత్పత్తిని విస్తరించే సామర్థ్యం అతి తక్కువ దేశాలకు మాత్రమే ఉంది. ఈ అవకాశాన్ని చైనా అందిపుచ్చుకుంటోంది. కానీ అమెరికా దీన్ని జారవిడుచుకుందనే వాదనలు కూడా ఉన్నాయి. ఒబామా ప్రభుత్వంలో తూర్పు ఆసియా పసిఫిక్ వ్యవహారాలకు సంబంధించి సహాయ విదేశాంగ మంత్రిగా ఉన్న క్యాంబెల్, ఆసియా వ్యవహారాల ఎక్స్పర్ట్ రష్ దోషి ఇటీవల ఫారిన్ అఫైర్స్లో రాసిన ఓ వ్యాసంలో అగ్రదేశం అమెరికా గత 7 దశాబ్దాలుగా అనుభవించిన హోదా కేవలం సంపద, శక్తితో మాత్రమే నిర్మించలేదని, అంతర్గత పాలనా యంత్రాంగపు విశ్వసనీయత, లేని సంక్షోభానికి అంతర్జాతీయ సమ్మతిని కూడగట్టే సామర్థ్యం మాత్రమే అందుకు కారణమని విశ్లేషించారు. ఇప్పటి వరకు ఎదుర్కొన్న అన్ని పరీక్షల్లో అమెరికా విఫలమవుతూ వస్తోంది. ఈ తప్పిదాల వల్ల ఏర్పడిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అటు డ్రాగన్ వేగంగా పావులు కదుపుతోంది. కరోనాను ఎదుర్కోవడంలో ప్రపంచ హీరోగా ప్రతిష్ఠించుకోవాలని ప్రయత్నిస్తోందంటారు రష్ దోషి. వుహాన్లో కోవిడ్-19 సంక్షోభం తలెత్తినప్పుడు చైనా ముందుగా స్పందించిన తీరు రహస్యంగా సాగింది. కానీ ఆ తర్వాత తన విస్తారమైన వనరులను సమర్థవంతంగా మెప్పించేలా మోహరించిందని వారు విశ్లేషిస్తున్నారు. కరోనా వైరస్ విషయంలో తన అమానుష వైఖరిని మరుగునపరచడం, ప్రపంచమంతటా విస్తరించడానికి దారితీయడంలో తన పాత్రను తక్కువ చేసి చూపడం, పశ్చిమ దేశాల ప్రభుత్వాలు, ముఖ్యంగా అమెరికా కృషి కన్నా చైనా కృషే మెరుగ్గా ఉందని చాటడం ఈ ప్రచారం ఉద్దేశం అంటారు పెన్ అమెరికా సీఈఓ సుజాన్ నోసెల్. చైనా శరవేగంగానే ఒక అత్యంత బలమైన శక్తిగా ఎదగవచ్చు. జపాన్, దక్షిణ కొరియాలతో సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవడం, యూరోపియన్ యూనియన్కు కీలకమైన వైద్య పరికరాలు అందించడాన్ని ఈ కోణంలోనే చూడాలని నిపుణులు చెప్తున్నారు.
1956లో సూయిజ్ కెనాల్ను స్వాధీనం చేసుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం చేసిన విఫల యత్నం బ్రిటన్ బలాన్ని దెబ్బతీసింది. అంతర్జాతీయ శక్తిగా యునైటెడ్ కింగ్డమ్ పాలనకు ముగింపు పలికింది. పరిస్థితులను ఎదుర్కోవడానికి అమెరికా దిటవుతో వ్యవహరించకపోతే ఈ కరోనా వైరస్ మరో సూయిజ్ పరిణామంగా మారగలదని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. రెండు అగ్రదేశాల విభేదాల విషయంలో భారత్ ఎలాంటి విధానం అనుసరిస్తుంది, చైనా భారత్ల సంబంధాల చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మల్టీపోలార్ ప్రపంచం ఏర్పడుతుందని, అందులో ఇండియా చైనా కీలక పాత్ర పోషిస్తాయని విశ్లేషకులు అప్పట్లో అంచనా వేశారు. 1949లో చైనాలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. 1950లో చైనా టిబెట్ను ఆక్రమించినప్పుడు ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చైనా సామ్రాజ్యవాద విధానాన్ని ఖండిస్తూ ఆ చర్య భవిష్యత్తులో భారత ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. 1961లో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దాదాపు తెగిపోయాయి. బీజింగ్లోని రాయబారిని భారత్ వెనక్కి పిలిపించింది. చైనా కూడా తన రాయబారిని ఉపసంహరించుకుంది. 1976లో మావో మరణం తర్వాత తిరిగి రాయబార కార్యాలయాలను పునరుద్ధరించారు. డెంగ్ జియావోపింగ్ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు చొరవ చూపారు. తర్వాత ప్రధాని రాజీవ్ గాంధీకి ఆహ్వానం పలికారు. 1988 డిసెంబర్లో రాజీవ్ గాంధీ చైనాను సందర్శించారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత చైనాతో భారత్ సంబంధాలు మెరుగుపడ్డాయి. క్రమేణా రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడే విధంగా ఇరు దేశాధినేతలు ప్రయత్నాలు సాగించారు. వాణిజ్యం కూడా వృద్ధి చెందింది. 1988-93 సంవత్సరాల మధ్యకాలంలో సరిహద్దు వివాదానికి సంబంధించి 6 సార్లు సంయుక్త సమావేశాలు జరిగాయి. 1993లో భారత ప్రధాని పివి నరసింహారావు, చైనా ప్రధాని లీ పెంగ్లు సరిహద్దు ఒప్పందం మీద సంతకాలు చేశారు. కానీ 1998లో భారతదేశం జరిపిన అణు పరీక్ష తరువాత ద్వైపాక్షిక చర్చలు నిలిచిపోయాయి. 2003లో భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చైనాను సందర్శించారు. టిబెట్ చైనాలో అంతర్భాగమేనని ఒప్పుకుంటూ భారత ప్రధాని ఒప్పందంపై సంతకం చేశారు. 2006లో ప్రాచీన వాణిజ్య మార్గమైన నాథులాను తెరిచారు. ప్రధాని మోదీ అధికార పగ్గాలు చేపట్టాక అటు అమెరికా ఇటు చైనా వద్ద వ్యూహాత్మక సంబంధాలను నెరుపుతున్నారు. సమదూరం పాటిస్తూనే భారత్ ప్రయోజనాల విషయంలో కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఇటీవలి కాలంలో బ్రహ్మపుత్ర నదీ జలాల వినియోగం పేరుతో చైనా టిబెట్ పీఠభూమిలో భారీ ఎత్తున ఆనకట్టలు నిర్మించి దిగువ నదీ పరివాహక దేశాలైన భారత్, బంగ్లాదేశ్లను కలవరపెడుతోంది. 2020 నాటికి భారీ ఎత్తున బ్రహ్మపుత్ర నదీ జలాలను చైనా ఉత్తరాది ప్రాంతాలకు తరలించాలని పథకం రూపొందించింది. ఈ ప్రయత్నం పర్యావరణ హానితో పాటు దిగువ నదీ పరివాహక దేశ ప్రజల జీవనోపాధికి గండి కొడుతుంది. బ్రహ్మపుత్ర నదీ జలాల విషయంలో ఇండియా చైనా సంబంధాల్లో సందిగ్ధత ఇప్పటికీ నెలకొంది. అమెరికా ఇండియాకు దగ్గర కావడం ఇప్పుడు చైనాకు మింగుడు పడడం లేదు. అమెరికా భారత్ల అణు ఒప్పందం చైనాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వడానికి చైనా అభ్యంతరం చెబుతోంది. ప్రస్తుతం ఇండియా అనుసరిస్తున్న లుక్ ఈస్ట్ పాలసీ చైనాకు కంటగింపుగా మారింది. తన పొరుగు దేశాలైన జపాన్, వియత్నాం దేశాలతో దూకుడుగా వ్యవహరించినట్లే భారత్ విషయంలో కూడా ప్రవర్తిస్తోంది. ఆర్థికంగా, సైనికంగా అగ్రరాజ్యంగా రూపొందుతూ అమెరికానే సవాల్ చేసే స్థితిలో ఉన్న చైనా తన పొరుగు దేశమైన భారత్ ఆర్థిక శక్తిగా ఎదగడాన్ని సహించలేకపోతోంది. వీలైనంత వరకు అణచివేయాలని ప్రయత్నిస్తోంది. ఈ స్థితిలో భారత్ అనుసరించాల్సిన వ్యూహమేంటి, సైనిక పాటవాన్ని త్వరితగతిన మెరుగుపరుచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలేంటి అన్న ప్రశ్నలు కరోనా నేపథ్యంలో మరింత ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతంలో మౌలిక సదుపాయాలు పటిష్టం చేయాలి, ఆర్థిక ప్రగతి సాధించాలి. సంక్షోభం తలెత్తినప్పుడు స్పందన ధీటుగా ఉండాలి. ముల్లును ముల్లుతోనే తీయాలనే సామెతను సార్థకం చేస్తూ చైనాకు వ్యతిరేక శక్తులతో అమెరికా, జపాన్, కొరియా లాంటి దేశాలతో వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకోవాలి. రాబోయే రోజుల్లో రెండు అగ్రదేశాల మధ్య యుద్ధమే వస్తే వ్యూహాత్మక దూరం పాటిస్తూనే ఆర్థిక బలాన్ని, సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలంటారు నిపుణులు. 110 ఏళ్ల క్రితం అమెరికా, యూరప్ లాంటి వలస రాజ్యాలకు వెళ్లేందుకు వీసాలు, పాస్పోర్ట్లు ఏవీ ఉండేవి కావు. కానీ ఆ తర్వాత వచ్చిన మొదటి ప్రపంచ యుద్ధంతో పరిస్థితులు మారిపోయాయి. దేశాల హద్దులు మూసుకుపోయాయి, వాటి సరిహద్దులు బలపడ్డాయి. ఆ తర్వాత ఆర్థిక మందగమనం, మాంద్యము వచ్చాయి. జాతీయవాదం మరింత బలపడుతూ వచ్చింది. దేశాల మధ్య సంబంధాలు సరికొత్త రూపం తీసుకున్నాయి. ఒడిదొడుకులు ఎదురైనా 75 సంవత్సరాలుగా ఆ వ్యవస్థ అలాగే కొనసాగుతోంది. కానీ ఇప్పుడు కరోనా వైరస్ మహమ్మారి ఆ వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే ముప్పును తెచ్చింది.
జాతీయవాద ప్రపంచం ఏర్పడొచ్చని కొందరు రాజకీయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గ్లోబలైజేషన్, స్వేచ్ఛ వాణిజ్యం తగ్గిపోతాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. శక్తివంతమైనవిగా భావించే రెండు దేశాలు ఇప్పుడు మొత్తం ప్రపంచపు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయంటారు హూవర్ ఇన్స్టిట్యూషన్కు చెందిన అమెరికన్ చరిత్రకారుడు నయల్ ఫెర్గ్యూసన్. అమెరికా, చైనాలకు చిమెరికా అని ఆయన పేరు పెట్టారు. దశాబ్దం కన్నా ముందు నుంచే అమెరికా, చైనా ఓ ఆర్థిక బంధం మోడల్ను సృష్టించుకున్నాయి. గత శతాబ్దం చివరి దాకా కొనసాగిన అమెరికా, జపాన్ ఆర్థిక బంధం నిషిబీతో దీన్ని ఫెర్గ్యూసన్ పోల్చారు. కానీ గ్రీకు కథల్లో వలె సింహం తల, మేక శరీరంతో ఉండే జంతువును పోలిన చిమెరికా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోందంటారు ఫెర్గ్యూసన్. కోవిడ్ అనంతర అంతర్జాతీయ స్థితి కేవలం చైనా, అమెరికాలకే కాదు, భారత్కు సైతం అతిపెద్ద సవాళ్లను విసిరింది. దేశీయ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటూ అంతర్జాతీయ వ్యవహారాల్లో స్థిమితంగా వ్యవహరించడమే అతి ప్రధానమంటారు నిపుణులు. అమెరికాతో అంటగాగినప్పటికీ, చైనాతో కయ్యానికి దిగినప్పటికీ ముప్పు వచ్చేది భారతదేశానికే. ఆ ప్రభావం మొత్తం దక్షిణాసియా దేశాలపై ప్రభావంగా పరిణమిస్తుంది. దీన్ని తిరిగి అమెరికా, చైనాలే అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాయి. దీన్ని నివారించాలంటే భారత్ అత్యంత పటిష్టమైన, సుదీర్ఘకాలం మన్నిక ఉండే వ్యూహాన్ని అనుసరించాల్సిందేనన్న నిపుణుల సలహా ఇప్పుడు అత్యంత ప్రధానమైంది. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం అహరహము తప్పించే నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు తెలిసిన వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీ ఆర్థిక చేయూత నేషనలిస్ట్ హబ్కి అత్యంత అవసరం. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీ ఆర్థిక చేయూతను మాకు అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.